బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ తేల్చి చెప్పింది. పెద్దపల్లి జిల్లా ఎలిగేడులో బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టారు. ఈ మేరకు ఎంపీడీఓ భాస్కర్ రావుకు బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు మోహన్ రావు వినతిపత్రం ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి నెరవేర్చాలని మోహన్ రావు డిమాండ్ చేశారు. 6 గ్యారెంటీల పేరుతో అరచేతిలో వైకుంఠం చూపించారని మరో నేత బైరెడ్డి రామరెడ్డి స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో లోపాలు ఉన్నాయని వివరించారు. స్థానిక కాంగ్రెస్ నేతలు తమకు నచ్చిన వారికి ఇళ్లు కేటాయిస్తున్నారని మండిపడ్డారు. ఆందోళనలో బీఆర్ఎస్ నాయకులు వినోద్, రాజేశం, చీకటి సంతోష్, రాచెర్ల కొండయ్యరాజ్, దుర్గయ్య, బాబయ్య, నారాయణ, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన ఎలిగేడు మండలం నుండి గ్రామం నుంచి వచ్చినటువంటి ఏదైతే 6 గ్యారెంటీలు ఇస్తానని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిందో ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో అమలు చేయడానికి 6 గ్యారెంటీల్లో ఏ ఒక్క పథకం కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు అవసరం ఉన్నటువంటి పథకాలు వాళ్ళు పూర్తి హామీ ఇచ్చి గత ప్రభుత్వం చేసినటువంటి పథకాలు కాకుండా వాటికి మిన్నగా ఇస్తామని చెప్పి నమ్మించి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి నాయకత్వం ఈ మండలానికి పూర్తి స్థాయిలో హామీలు ఇచ్చి గద్దెనెక్కి పరిపాలిస్తున్న సందర్భం. ఈ సందర్భంలో ఈ మండలానికి రాష్ట్ర స్థాయి నుంచి మంత్రులను తీసుకొచ్చి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు నా సొంత మండలాన్ని ఎంతో అభివృద్ధి చేస్తా మొత్తం నియోజకవర్గంలో జిల్లాలోనే అత్యధికంగా అభివృద్ధి చేస్తాననే ఒక అభిప్రాయంతో తీసుకొచ్చి 3 సార్లు ఇప్పటికి మంత్రులు రావడం జరిగింది. కేవలం కాంగ్రెస్ కమిటీ అని ఏర్పాటు చేసి ఆ కమిటీలలో వాళ్ళ యొక్క ఏదైతే అనుకూలంగా ఉన్నటువంటి నాయకులకు తర్వాత లబ్ధిదారులకు మాత్రమే చేయటం ఇది సమంజసం కాదు అని ఏదైతే అట్టడుగున్నటువంటి నిరుపేదలకు గుడిసెలు వేసుకొని పూర్తిగా ఇల్లు లేనటువంటి ఎవరైతే గ్రామాలలో ఉన్నారో నిరుపేదలు వాళ్లకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగే విధంగా చేయాలని ఎంపీడీ గారు ఈరోజు కోరడం జరిగింది.